ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. సో వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే జనవరి 19వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు 2026-27 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్లో ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి పెన్షన్లకు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి తగిన నిధులు కేటాయించాలని తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను అయితే కోరారన్నమాట వీరంతా కూడా. ఎందుకంటే రిటైర్మెంట్ ఉపాధ్యాయులు ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి చాలా రకాల పెండింగ్లు ఉన్నాయి. అందులో గ్రాట్యుటీ, కమ్యూటేషన్ తదితర పెన్షన్ బెనిఫిట్లు అందకపోవడం వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇవన్నీ కూడా వెంటనే దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో ప్రత్యేకంగా వీటికి నిధులు కూడా కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కోరినట్లు టీఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక తెలియడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా జూలై 2023 నుండి పెండింగ్లో ఉన్న నూతన వేతన సవరణ కమిషన్ నివేదికను సత్వరంగా తెప్పించుకొని అవసరమైన నిధులు కావచ్చు బడ్జెట్ కేటాయించాలని తెలియడం జరిగింది. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇప్పటికే 4 కరువు భత్యం వాయిదాలను బకాయిలతో సహా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి లేఖలో విన్నవించడం అయితే జరిగినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు ఈ నెలలోనే సెలవులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సెలవులు అయితే వచ్చాయి. అయితే ఇక జనవరి 16 సంక్రాంతి సెలవులు అనేది మిగతా 17 తారీఖున శనివారం వచ్చింది. అయితే కొన్ని పాఠశాలలు అయితే జనవరి 19 నుంచి పాఠశాలలు అయితే తెరుచుకొని ఉన్నాయి కదా. ఇటు ఉద్యోగులకు వస్తాయి, ఇటు పాఠశాలలు అంటే విద్యార్థులు కూడా ఉంటాయి. ఇక సెలవులు ముగియడంతోనే నెల అంటే చివరిలో మరో 4 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎలా అంటే మేడారం జాతర 4 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు కాబట్టి జనవరి 28 నుంచి 29, 30, 31 వరకు మేడారం జాతర తెలంగాణ పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు అయితే మేడారం అయితే చేరుకుంటారు కాబట్టి బస్సులు, రహదారులు ఇవన్నీ కూడా కిక్కిరిసిపోతాయి. సమ్మక్క సారక్క జాతర ఇక గిరిజన దేవతల జాతర ప్రసిద్ధి చెందింది కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరగా ఒకటి గుర్తింపు పొందింది. భక్తులు మొక్కులు చెల్లించుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి మొత్తానికైతే సో ఇక ఈ నేపథ్యంలోనే పిఆర్టీ నాయకు ప్రభుత్వాన్ని కోరుతున్నారు సెలవులు ప్రకటించాలని. ఇదే జరిగితే మరోసారి విద్యార్థులకు వరుసగా సెలవులు రానున్నాయి. అలాగే మేడారం జాతరకు సంబంధించి జాతీయ హోదా కల్పించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు అనమాట. మొత్తం మీద మరో అప్డేట్ చూసుకున్నట్లయితే 2 ఏళ్లుగా ఉద్యోగ సమస్యల పరిష్కారానికి నోచలేదని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు మారత్ జగదీశ్వరరావు అంటే ఎస్ఎం ముజీబ్ హుస్సేన్ అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అంటే టీఎన్జీఓ కేంద్రంలో 2026 డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా పెండింగ్ డిఏలు అలాగే ఉన్నాయి, పెండింగ్ బిల్లులు విడుదల, పాత పెన్షన్ విధానం అమలు చేస్తూ అదేవిధంగా హెల్త్ కార్డులు వంటివి సమస్యలు వెంటనే పరిష్కరించాలని బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. డిఏల సంఖ్య 5కు చేరిందని చెప్పారు. ఇక ఆయా అంశాలపైన ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అనుకూలంగా స్పందించినట్లు నేతలు అయితే తెలియడం జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే చిన్న ఆర్టికల్ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ₹1,00,00,000 ప్రమాద బీమాపై ఉద్యోగులు సహా ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారంటూ. ఎందుకంటే బతికేందుకు హెల్త్ కార్డులు ఇవ్వాలంటూ మరణించాక అందే బీమా ఇస్తారంటూ ప్రశ్నించారు. మా చావు కోరుకుంటున్నారనే విధంగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇక ముఖ్యంగా ఇదేం విధానం, ఇదేం పద్ధతి అంటూ సర్కారు తీరును తప్పడుతున్నారట. చచ్చిన తర్వాత ఇచ్చేందుకు మాకెందుకు, బతికినప్పుడు హెల్త్ కార్డుల గురించి చెప్పండి అంటూ సర్కారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 1 కోటి ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రతి ఉద్యోగికి 1.2 కోట్ల ప్రమాద బీమాను వర్తింపజేస్తామని, రాష్ట్రంలో రెగ్యులర్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉండగా ప్రమాద బీమా 5.14 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులకు అయితే వర్తిస్తుంది. సో ఇక ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది అన్నమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించేందుకు గాను సిద్ధంగా ఉందన్నమాట. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు 2 సార్లు డిఏ చెల్లింపులు అయితే చేస్తారు కాబట్టి జనవరి 26 సంబంధించి కొత్త డిఆర్ఎస్ అలవెన్స్ పెరుగుదల సంబంధించి అంచనాలు ఇప్పుడే వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఇది గతంలో ప్రకారం చూస్తే డిఏ సుమారు 60% వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. గతంలో పెంపుదల కారణంగా డిఏ 57 నుంచి 58% వరకు పెరిగిందనమాట. అయితే ప్రస్తుతం అధికార వర్గాలలో ముఖ్యంగా నడుస్తున్న చర్చలకు ప్రకారం చూస్తే డిఏ అనేది 3 నుంచి 5% వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. దీంతో కొత్త ఏడాది డిఏ ప్రకారం మొత్తం కూడా 61 నుంచి 63% వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. తాజాగా డిఏ నిర్ణయం డిసెంబర్ 2025 ఎంఏ సిపిఐ ఐడబ్ల్యూ డేటా విడుదల తర్వాత తీసుకునే అవకాశం ఉంది. లెక్కన కొత్త డిఏ పెంపుదల ఏప్రిల్ 2026లో అధికార ప్రకటన ద్వారా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారనమాట. సో మొత్తానికి ఒక అప్డేట్ ఇచ్చారు.
మరో అప్డేట్ చూసుకున్నట్లయితే 20న మున్సిపల్ నోటిఫికేషన్ సంబంధించి ఫిబ్రవరిలో 12న పోలింగ్ అయితే అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుల మెరిట్ జాబితాకు సంబంధించి విడుదల 1:1:15 నిష్పత్తిలో అభ్యర్థుల ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7 వరకు పత్రాల ధృవీకరణ అంటూ ఇక అదేవిధంగా భర్తీ కానున్న 2322 పోస్టులు అనమాట పథకాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఉద్యోగుల సీఎస్ సంబంధించి ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజలకు వివరించిన బాధ్యత ఉద్యోగులదని సీఎస్ రామకృష్ణారావు అయితే తెలియడం జరిగిందనమాట. సో పెన్షన్ల సమస్యలు వెంటనే సమావేశం పరిష్కరించాలని కోరుతున్నారనమాట. సో మొత్తానికి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక పెన్షన్లకు సమస్యలపై ప్రత్యేక కమిటీ వేయండి, ఎందుకంటే పెన్షన్ల సమస్యను పరిష్కరించే ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య అదేవిధంగా ప్రధాన కార్యదర్శి తులసి సత్యనారాయణ కోరారు. శనివారం హైదరాబాద్లో పెన్షన్ల సమస్యల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు పెన్షన్లకు న్యాయపరమైన ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి వెంటనే చర్యలు తీసుకోవాలని, క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరింత సమర్థవంతంగా చేయాలని కోరడం అయితే జరిగిందనమాట. మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది.